కోనసీమ వారి ఆప్యాయతలు అనురాగాలే కాదు ఆహార పదార్థాలు కూడా అదరహోనే. కండ్రిగ పాలకోవా, ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం మడత కాజా, కొత్తపేట బొబ్బట్లు, వీటితో పాటు రాజమహేంద్రవరం రోజ్ మిల్క్. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి, తాగితే రాజమహేంద్రవరం రోజ్ మిల్కే తాగాలంటారు ఇక్కడి ప్రజలు. మరి ఈ రోజ్ మిల్క్ స్పెషాలిటీ ఏంటో మనం కూడా ఒకసారి రుచి చూసేద్దాం. రాజమండ్రి అనగానే గోదావరి నది, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఇవి చాలా మందికి గుర్తుకొస్తాయి. ఆహార ప్రియులకైతే మరొకటి కూడా గుర్తుకొస్తుంది, అదే రోజ్ మిల్క్. రాజమండ్రి రోజ్ మిల్క్ ప్రత్యేకత ఏమిటి? కోటకొమ్మన్ సెంటర్ మెయిన్ రోడ్లో ఉన్న ఈ రోజ్ మిల్క్ సెంటర్ వద్ద ఎందుకు అంత రద్దీగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం రండి. ఇటు గలగల గోదారి, అటు పచ్చని ఏటిగట్ల దారి, నడి మధ్య చారిత్రక నగరి, అదే మన రాజమహేంద్రవరం. ఈ ఊరు పేరు చెప్పగానే మనందరికీ గుర్తుకు వచ్చేది గోదావరి, దానిపై కట్టిన రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్, కాటన్ దొర ప్రసాదించిన ధవళేశ్వరం బ్యారేజ్. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక నగరంగా పేరొందిన రాజమహేంద్రవరం పేరు చెప్పగానే రోజ్ మిల్క్ కూడా గుర్తుకు రావాలంటున్నారు ఇక్కడి స్థానికులు. అసలు సిసలైన రోజ్ మిల్క్ తాగాలంటే రాజమండ్రికి రావాల్సిందే అంటారు ఇక్కడి వారు. అంతేకాదు 75 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న రోజ్ మిల్క్ తాగాలంటే పెట్టి పుట్టాలని అంటారు. కోటగుమ్మ మార్కెట్ కు వచ్చే ప్రతి ఒక్కరూ రోజ్ మిల్క్ సెంటర్ దగ్గర ఆగి దీని రుచిని ఆస్వాదిస్తుంటారు. ఇక్కడ రోజ్ మిల్క్ తాగేందుకు జిల్లాలు దాటి వస్తుంటారట. రాజమండ్రి వెళ్తే అక్కడ రోజ్ మిల్క్ ఉంటుంది, ఖచ్చితంగా తాగండి అనే విధంగా దీనికి క్రేజ్ ఉంది. ఏంటంటే నా చిన్నప్పటి నుంచి చదువుతున్నాను ఇక్కడ. నెక్స్ట్ బ్రాంచెస్ చాలా బ్రాంచెస్ వస్తాయి రాజమండ్రి వ్యాప్తంగా. సేమ్ బజార్ లోనే వేరే బ్రాంచ్ కూడా ఉంది, అదే విధంగా మా కోరుకొండ కూడా వేరే బ్రాంచ్ ఉంది. ఎక్కడ బ్రాంచ్ వచ్చినప్పుడు కూడా మరి ఈ టేస్ట్ అనేది ఎక్కడ రాలేదు. నేను వైజాగ్ కూడా తాగాను. రోజ్ మిల్క్ తో పాటు కోవా కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఈ టైప్ కోవా అనేది ఎక్కడ కనిపించదండి. అంటే గిన్నెల కింద రావడం, లేకపోతే ముద్దల కింద రావడం అవుతాయి. సో ఏంటంటే ఇక్కడ ఎప్పుడు వచ్చినా, ఇప్పుడు మా మా స్టూడెంట్ మా బాబాల ఫ్రెండ్స్ వచ్చారు అక్కడ తెనాలి పనుకొని గ్రామం నుంచి. సో వాళ్ళు కూడా ఇక్కడ తీసుకొచ్చానండి. 3 మెంబర్స్ అక్కడ వాళ్ళు కూడా తాగుతున్నారు. సో ఏదైనప్పుడు కూడా ఎంత రద్దీగా ఉన్నా క్వాలిటీ మెయింటైన్ చేస్తే అట్ ద సేమ్ టైం క్వాంటిటీ కూడా అలా ఉంటుంది. మేము యాజ్ ఏ కస్టమర్ గా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. సూపర్ గా ఉంది. వైజాగ్ నుంచి వచ్చా తాగడానికి. బాగుంది. నేను 6 months బ్యాక్ వచ్చాను, అప్పుడు టేస్ట్ చేసా. మళ్ళీ ఈ రోజు లైన్ కి వచ్చాను కాబట్టి మళ్ళీ వచ్చి తాగి టేస్ట్ చేద్దాం వచ్చామా. రాజమండ్రి వచ్చినప్పుడు ఖచ్చితంగా రోజ్ మిల్క్ తాగే వెళ్తాం. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉన్నాయి, చాలా షాప్స్ ఉన్నాయి, కానీ ఈ రోజ్ మిల్క్ అనేది మనకి ఇక్కడ ఫేవర్ అనమాట. చాలా బాగుంటది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. దీన్ని బీట్అవుట్ చేయడం అంటే కష్టమే ఎక్కడైనా సరే. రాజమండ్రి అంటే ఫేమస్ ఈ రోజ్ మిల్క్. మేము భీమవరం నుంచి వచ్చామండి. ఈ రోజు మిల్క్ చాలా ఇప్పుడు చాలా మంది అన్నారు ఫేమస్ అని. అంతకుముందు బయట వేరే చాలా బ్రాంచ్ల కింద ఉన్నాయి. అవి ఒకలా ఉంది, ఇది ఒకలా ఉంది, టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది. అందుకని మళ్ళీ ట్రై చేయడానికి ఒకసారి వచ్చాము. అర్సల్స్ కూడా పట్టుకెళ్లే వాళ్ళు చాలా మంది పట్టుకెళ్తున్నారు. దీని హైపాలా ఉంది మరి మార్కెట్ లో. ఇలా ఈ క్రౌడ్ తోనే ఉంటది. ఇప్పుడు ఇంకా తక్కువ ఉంది, మామూలుగా ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటది అనమాట. మేము ఇప్పుడు ఇక్కడ రాజమండ్రి వచ్చామంటే రోజ్ మిల్క్ తాగకుండా మటుకు వెళ్ళాం అసలు. అది నాకు మొదటి పుష్కరం తెలిసింది కానీ ఇక్కడి నుంచి తాగుతూ వెళ్తుంటాం. చాలా టేస్ట్ గా, ఎక్కడున్నా అదే టేస్ట్, ఎన్నాళ్ళైనా అదే టేస్ట్. టేస్ట్ అనేది ఇప్పటి వరకు అది మారలేదు. పిల్లలు ఈ మధ్య కొంచెం బయటికి వాళ్ళని చిన్న వయసు తీసుకొని కుదరక ఇప్పుడే తీసుకొచ్చాం. నేను డైరెక్ట్ తీసుకురావడం కూడా రోజ్ మిల్క్ తీసుకొచ్చాను అనమాట పిల్లలు తాగించడానికి. టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు, మా చిన్నప్పటి నుంచి ఎలా ఉందో సేమ్ టేస్ట్ కంటిన్యూ అవుతా ఉందండి. ఇదిగో ఈ రోజ్ మిల్క్ సెంటర్ ను 7 దశాబ్దాల క్రితం, అంటే సుమారు 1950లలో సింహాచలం అనే వ్యక్తి ప్రారంభించారు. కాలక్రమంలో ఆ వ్యాపారం 3 తరాలకు విస్తరించింది. సింహాచలం తర్వాత రామచంద్రరావు, శ్రీనివాసరావు సహోదరులు నడిపారు. ఇప్పుడు 3వ తరానికి చెందిన వంశీయ ఋషి నడుపుతున్నారు. నాణ్యమైన పాలను వాడటం వలనే తమ రోజ్ మిల్క్ కు అంతటి రుచిని నిర్వాహకులు చెప్తున్నారు. ఈ రోజ్ మిల్క్ వ్యాపారాన్ని మా నాన్నగారైన సింహాచలం గారు 1950లో ప్రారంభించారు. ఆయన 1950 నుండి 1982 వరకు ఆయన వ్యాపారం చేశారు. 1976 నుండి ఆయన అనారోగ్యం కారణంగా నా 10వ సంవత్సరం వయసు నుండి నేను ఈ రోజు 49 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారంలో ఉన్నాను. నా పేరు రామచంద్రరావు. ఇది మా ఓన్ డైరీ నుంచి సేకరించిన పాలతో ఈ రోజ్ మిల్క్ తయారు చేస్తున్నాం. ఇది ఒక్కసారి రోజ్ మిల్క్ తాగితే మళ్ళీ తాగాలనిపిస్తుంది. ఈ 49 సంవత్సరాలుగా ఈ వ్యాపారాన్ని 1982 నుండి నేటి వరకు ఈ 43 సంవత్సరాల నుంచి
నేనే నిర్వహిస్తున్నాను. ఇప్పుడు 3వ తరమైన నా కుమారుడు రిషి కూడా వచ్చాడు. చాలా మంది నిరుద్యోగులకు కూడా ఇది ఆదర్శంగా ఉంది. మా ఫాదర్ నాకు ఒకరికే మార్గదర్శకుడు కాదు, చాలా మంది నిరుద్యోగులు కూడా ఫ్రాంచైజీలు అడుగుతున్నారు, ఇస్తున్నాను. ఒక 50 ఫ్రాంచైజీస్ కూడా మాకు ఇప్పుడు ఉన్నాయి. న్యాచురల్ రోజ్ ఫ్లేవర్ పెటల్స్ తో తయారవుతుంది. ఇందులో సుగంధ వేర్లు, తర్వాత గసగసాలు, అనేక రకమైన వనమూలికలతో తయారు చేస్తున్నాం. ఇది బాడీకి కూలింగ్ కి బాగా ఉపయోగపడుతుంది. ఇది మా ట్రేడ్ సీక్రెట్ లో ఇది ఒకటి అండి. తర్వాత ఇప్పుడు మా రోజ్ మిల్క్ సెంటర్ ట్రేడ్ మార్క్ కూడా ఉంది, రిజిస్టర్ కూడా చేయించాం. వీరు తమ రోజ్ మిల్క్ ను విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. రోజ్ మిల్క్ తో పాటు సేమియా, కోవా, బాదం పాలు వంటివి కూడా తయారు చేసి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. ఏది ఏమైనా కోనసీమ వారి ఆప్యాయతలే కాదు, రుచులు కూడా చాలా స్పెషల్ అన్నమాట. మనతో పాటు రాజమండ్రి రోజ్ మిల్క్ అధినేత 3వ తరం అధినేత రిషిక్ ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సో మా కంపెనీ ఇప్పుడు 75 ఏళ్ళు సార్. మా స్థాపించింది 1950లో మా తాతయ్య గారు స్థాపించారు. గుబ్బా సింహాచలం గారు స్థాపించారు. తర్వాత మా నాన్నగారు 48 ఏళ్ళు కంటిన్యూ చేశారు. ఇప్పుడు నేను కంపెనీలో ఫ్రాంచైజీ స్పాట్ ని డీల్ చేస్తా ఉంటాను సార్. సో ఫార్ములా సీక్రెట్ అని అనుకుంటున్నారు. దీంట్లో కన్నా మా క్వాలిటీ ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్ లోనే ఎక్కువ క్వాలిటీ, అక్కడే ఎక్కువ సీక్రెట్ ఉంటుందండి. మా దీంట్లో 50% ఫార్ములా ఉంటే మా క్వాలిటీ మిల్క్ గ్యాదరింగ్ లో 50% ఫార్ములా ఉంటుంది సార్. సో ఇది మా రెసిపీ. దేశ విదేశాలకు కూడా పంపిస్తారని తెలిసిందా? అవును సార్, ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఇక్కడ నుంచి చాలా మంది యుఎస్ కి, లండన్ కి, యూకే కి, దుబాయ్ కి చాలా మంది మా బాటిల్స్ అనేది సప్లై జరగడం జరుగుతుంది. సేమ్ ఆత్రేయపురం పూతరేకుల్లాగే మా కంపెనీ నుంచి డైలీ యుఎస్ నుంచి చాలా బాటిల్స్ కస్టమర్ ఆర్డర్స్ గ్లోబల్ గా పంపిస్తాం సార్, కొరియర్ చేస్తాం. ఆల్మోస్ట్ స్టేట్ లీడర్స్ దగ్గర నుంచి టాప్ టైర్ 2 యాక్టర్స్, టైర్ 1 యాక్టర్స్ వరకు అందరూ విజిట్ అయిన వాళ్ళే సార్ మా దగ్గర. విక్టరీ వెంకటేష్ గారు వచ్చారండి, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి. విక్టరీ వెంకటేష్ గారు, శరత్ కుమార్ గారు, విజయ్ దేవరకొండ, యూత్ యాక్టర్స్ లైక్ అడివిశేష్, కమిడియన్ లైక్ మన పృథ్వీరాజ్ గారు, వీళ్ళంతా కూడా మా రోజ్ మిల్క్ తాగడానికి విజిట్ చేసిన వాళ్ళే సార్. వాళ్ళు ఎవరిని కూడా మనం ఏదో మార్కెటింగ్ గానీ, ఎంతమంది వచ్చారు, ఎంత ఖర్చు పెడుతున్నారు అని అడుగుతారు. ఏది కూడా మార్కెటింగ్ గానీ ఏమీ చేయలేదు సార్ మనం. వాళ్ళంతా రోజ్ మిల్క్ ని అభిమానించి వచ్చిన మా కస్టమర్స్, సెలబ్రిటీస్ సార్ వాళ్ళంతా. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్, ఒరిజినల్ రాజమండ్రి రోజ్ మిల్క్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇన్ని బ్రాంచ్లు వచ్చేసినాయి, ఎవరిది ఒరిజినల్ టేస్ట్ అనేది. సో ఇది మా ట్రేడ్ మార్క్, బ్రాండెడ్, పేటెంటెడ్ లోగో సార్. ఇది రిజిస్టర్ అయిపోయిన లోగో. ఈ లోగో ఎక్కడున్నా సరే అది మా బ్రాంచ్, ఒరిజినల్ బ్రాంచ్ కింద మీరు ఐడెంటిఫై చేయొచ్చు.